మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తేడా కొట్టేసినట్టుంది. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. డిస్టర్బ్ చేయొద్దు. రాఘవగాడిలో ఉన్నాడే, వాడికి కూడా నాలా కడుపు డిస్టర్బ్ అయినట్టుంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏం చేయాలి? ఎవరది? డిస్టర్బ్ చేయొద్దు. అరే రాఘవ, ఎంతసేపు రా? సార్ మీరా? ఎవరు అనుకున్నా సార్. త్వరగా రారా సార్. మీరు మీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోండి, నేనే వచ్చి పిలుస్తా. రే, క్యాబిన్ దగ్గరకు వచ్చి పిలవటం ఏంట్రా? నేనేమైనా బస్ కోసం వెయిట్ చేస్తున్నానా? నువ్వు వచ్చి పిలిస్తే ఎక్కడానికి? చాలా అర్జెంట్ రా. అరే, నువ్వు ఇప్పుడు వస్తావా లేకపోతే నీ తల్లి బద్దలు కొట్టుకుని రమ్మంటావా? ఏంట్రా ఇద్దరు కలిసి ఇక్కడేం చేస్తున్నారా? అంటే తను ఆఫీస్కి కొత్త కదా సార్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా. అలాగే బాత్రూమ్ కూడా చూపిస్తున్నా సార్. బాత్రూమ్ చూపించడం ఏంట్రా? కమోడ్స్ కాస్ట్లీ కదా సార్, చూపిస్తే బాగుంటుందని. నీ పత్యా ప్రభా కరెక్ట్ టైంకి వస్తాడు. చూస్తారా బాబు మీరంతా? అమ్మయ్యా, ఇప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది. రే, ఏం చేస్తున్నావురా? అంటే డోరమాన్ పెట్టాలా? డోర్మెన్ ఏంట్రా? ఇది ఆఫీస్ అనుకున్నావా, గేమ్ జోన్ అనుకున్నావా? ఎల్రా ఒరేయ్ బాబు, ఎల్రా. వీడు పిల్లోడు కాదు, పిడుగులో ఉన్నాడు. విను, ఒక్క ముద్ద తినమ్మా విను. చూసుకుని ఆడుకోరా, సిస్టంలో ఉన్నాయి, పగిలిపోతాయి. ఇదేంటి ఆటలాడుకుంటున్నారు? ఏవండి, మా అమ్మ ఫోన్ చేసింది, ఏవో స్నాక్స్ కావాలంట. తినేస్తున్నారు. హలో, వెళ్ళని ఇలా కాదు కానీ, ఏయ్ మీరేదో లోపలికి రండి. సాఫ్ట్వేర్ ఆఫీస్ని సంత కంటే దారుణంగా చేశారు కదరా. మీ కొత్త జంటకేమో హనీమూన్ స్పాట్ అయిపోయింది, నీకు ప్లే స్కూల్ అయిపోయింది. నీకు ఏకంగా యోయో రూమ్ అయిపోయింది కదరా. కంపెనీకి 100 కోట్లు నష్టం వచ్చినా పర్లేదు, మీ పిల్లల్ని గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఆఫీస్ తీసుకురావద్దు. గెట్ లాస్ట్. ఏంటి? అమ్మా వస్తాం. సరే మావయ్య, చెప్తాను నేను. మావయ్య ఒకసారి వచ్చారు.